ఈటీవీలో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో ఢీ చూసే ప్రేక్షకులకు పండు మాస్టర్ చాలా సుపరిచితం. ఆ షో ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితులయ్యారు. పండు డాన్స్ మాత్రమే కాదండి, డాన్స్ మాస్టర్ మాత్రమే కాదు, మూవీ కొరియోగ్రాఫర్ కూడా. ఆయన ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విశాఖపట్నం జిల్లాలోని ఆనందపూర్ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు డాక్టర్లు విడుదల చేసిన రిపోర్ట్స్ ని కనుక చూస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. జరిగిన విషయం ఏంటి అనేది కనుక చూసినట్టయితే, కారు ప్రమాదంలో 2 కాళ్లకు చాలా తీవ్రమైన గాయాలయ్యాయి. అయితే ఆయనకు చికిత్స చేసిన హాస్పిటల్ సిబ్బంది ఏం చెప్పారు అంటే, ఆయనకి అంటే పండు మాస్టర్‌కి కుడివైపు తుంటి భాగం ఉంటుంది కదా! అక్కడ జాయింట్ పూర్తిగా డిస్‌లొకేట్ అయ్యింది. అలాగే మోకాలి కింది భాగం అంటే 2 మోకాళ్ళ కింది భాగాలు దారుణంగా విరిగిపోవడం జరిగింది. అయితే ఇమ్మీడియేట్‌గా ఆయనకు శస్త్రచికిత్స అంటే ఆపరేషన్ చేయటం జరిగింది. ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు అతని పరిస్థితి నిలకడగానే ఉంది. అయితే మళ్ళీ తిరిగి డాన్స్ మాస్టర్ పండు డాన్సులు వేయగలరా? ఎందుకనంటే డాన్స్ మాస్టర్ లేదా కొరియోగ్రాఫర్ అంటే ఆయనకి నిజం చెప్పాలి అంటే జీవనోపాధి ఆ కాళ్ళ ద్వారానే. ఆ కాళ్ళే కుంటి పడిపోతే ఎవ్వరికీ ఏమీ చేయలేము. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే దీనిపైన డాక్టర్లు ఏమని స్పందించారంటే, దాదాపుగా 6-8 నెలల వరకు తను విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని. అయితే ఇప్పుడప్పుడే అంటే దాదాపుగా 6-8 నెలల వరకు కూడా డాన్సులు వేసే అవకాశం దాదాపుగా లేనట్టేనని, ఆ తర్వాత రికవరీని బట్టి చెప్పగలమని చెప్పినట్టు సమాచారం అన్నమాట. అయితే ఆయనకి ప్రెజెంట్ అయితే చెప్పాలి అంటే ఆయన ఆరోగ్యం అయితే నిలకడగా ఉన్నప్పటికీ ఆయన కాళ్ళ పరిస్థితి మాత్రం ఆపరేషన్ చేసిన తర్వాత ఆయన రికవరీ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇక పూర్తి స్థాయి విషయాలను ఇంకా డాక్టర్లు కొన్ని రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచి చెప్పడం అయితే జరుగుతుంది. అయితే పండు మాస్టర్‌కి ఈ కాలి కింద భాగం ఇటువంటి అంటే తుంటి, 2 కాళ్ళ మోకాళ్ళ కింద భాగాలతో పాటుగా ఎక్స్‌టర్నల్‌గా గూడా అంటే ముఖం మీద, గడ్డం కింద, చేతికి ఫ్రాక్చర్ అవ్వటము ఇట్లాంటివి కూడా కొన్ని గాయాలైతే అయ్యాయన్నమాట. అవి కూడా తీవ్ర గాయాలే అయినప్పటికీ కూడా కాళ్ళ కింద భాగం అయితే చాలా చాలా డ్యామేజ్ అయ్యాయి. కాకపోతే ఆపరేషన్ చేయటం ఇన్ టైమ్‌లోనే అన్నీ జరగడంతో ఆయన పరిస్థితి ఇప్పుడు కొద్దిగా మెరుగ్గానే ఉందని, కుటుంబ సభ్యులు కానీ, ఫ్యాన్స్ కానీ భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కాకపోతే ఆయన మళ్ళీ తిరిగి పూర్వంలాగా డాన్సులు వెయ్యాలి అంటే మాత్రం చాలా సమయం పడుతుందని, కొద్దిగా రికవరీ ఫాస్ట్‌గా ఉండేలాగా తగు ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పారు.